ఇక తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు నాగర్ కర్నూలు జిల్లాలో స్థానికులు పాలాభిషేకం చేశారు. బిజినపల్లి మండలంలోని 10 గ్రామాలకు రవాణా వ్యవస్థ సరిగా లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. లింగసానిపల్లె నుంచి కుమ్మెర వెళ్లే ప్రధాన రహదారిపై 3.5 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ హయాంలో వంతెన నిర్మించారు. తమ ఇబ్బందులను కేసీఆర్, జనార్దన్ రెడ్డి ఆలకించారని, వంతెన నిర్మించారని గ్రామస్తులు తెలిపారు. ఆ క్రమంలో కేసీఆర్ మరియు జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎవరు ఏం చేయలే. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే, మర్రి జనార్దన్ వచ్చినాకనే ఇవన్నీ బ్రిడ్జీలు కట్టించిండు, అన్నీ చేసిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏది ఇట్లా మళ్ళీ చూసలేరు, తిరిగి చూసలేరు. దాదాపు 60-70 ఏళ్ల సంధి దాదాపు 9 గ్రామాలు ఈ లింగసానిపల్లి వాగుమీనంగా నివాసనం చేస్తారు. కాబట్టి పాలెం, పెంటాన్ చెరువు అలుగు వచ్చినప్పుడల్లా 10 గ్రామాలు, 5-9 గ్రామాలు మొత్తం ఇక్కడ ఒకటి నిలిచిపోయేది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ వచ్చిన తర్వాత మర్రిజనారెడ్డి పుణ్యాన మర్రిజనారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాగా మా లింగసానిపల్లి గ్రామానికి ఈ 3 కోట్లతో బ్రిడ్జి తయారు చేయడం జరిగింది. ఇంతవరకు ఎన్నో బైకులు కొట్టుకుపోయినవి, ఎంతోమంది వాగులో పడ్డారు, చాలామంది నష్టపోయినాం. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లింగసానిపల్లి గ్రామానికి 9 గ్రామాలకు మరి కేసీఆర్ పుణ్యాన మర్రిజనారెడ్డి పుణ్యాన ఇప్పుడు మాకు ఈ బ్రిడ్జి తయారైంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబులెన్స్ రాని పరిస్థితి ఉండే, బైకులు నిత్యావసర సరుకులు తీసుకుపోవాలంటే కూడా తెచ్చుకోనికి ఇబ్బంది ఉంటుండే. గత ప్రభుత్వాలు కానీ ఇంతకుముందు పరిపాలించిన ఎమ్మెల్యేలుగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి గారి సహకారంతో 3.5 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ బ్రిడ్జి కట్టించడం జరిగింది. అందుకోసం ఈరోజు మర్రి జనార్దన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసినాము. కేసీఆర్ గారికి, మర్రి జనార్దన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం.